హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో రియల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.2లో ఉన్న థర్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్స్. అంటే కింది ఇచ్చిన నంబర్లు ఇర్రేషనల్స్ అని ప్రూవ్ చేయమంటున్నారు. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి 1/√2. 1/√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఏదైనా ఒక ఇచ్చిన నంబర్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి మనకు ఫస్ట్ ఒక థీరం ఉంది. ఆ థీరం తెలిసి ఉండాలి. ఏమంటే ఆ థీరము, if p divides a square, then p divides a also. ఇది ఒక థీరం where p is a prime number, a is a any positive integer. p అనేది ప్రైమ్ నెంబర్ అంటే ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ 2 అనుకోండి, ఏ అనేది ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు ఈ థీరం ప్రకారము, ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్, మనము పీ అని ఏమనుకున్నాం, ప్రైమ్ నెంబర్ 2 వచ్చి ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే, ఏ అంటే ఎనీ పాజిటివ్ ఇంటీజర్ 4 స్క్వేర్ అనుకుందాం, ఈ 2 వచ్చి 4 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా, 4 × 4/2 2 2s డివైడ్ చేస్తే సేమ్ నంబరు, సేమ్ ప్రైమ్ నెంబరు పీ వితౌట్ స్క్వేర్ వాల్యూ, అంటే వితౌట్ స్క్వేర్, ఏ అనేది ఇక్కడ ఏది 4 వితౌట్ స్క్వేర్, ఇదే నంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూని కూడా డివైడ్ చేస్తుంది. అంటే 2 వచ్చి 4 డివైడ్ చేస్తుంది కదా, 2 1s 2 2s, అదే చెప్తున్నారు, అది థీరం. ఓకే, ఇది జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పాను, ఇది రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ థీరం ఒకటి మీరు పక్కన రాసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాబ్లంకి వద్దాం. 1/2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. దీన్ని ప్రూవ్ చేయడానికి మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ వే అంటే ఏమైతే ప్రూవ్ చేయమని చెప్తారో దానికి రివర్స్ అనుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు, కాబట్టి మనము దానికి రివర్స్ రేషనల్ అని అనుకుంటాం స్టార్టింగ్లో. సో లెట్ 1/√2 ఈజ్ ఏ రేషనల్. రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. సో 1/√2 = p/q, where p and q does not have any common factors అంటే p and qకి రెండు నంబర్లకి కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండకూడదు, అండ్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దీన్ని ఇంకో వేలో ఎలా చెప్పచ్చు అంటే p and q ఆర్ కోప్రైమ్స్. దాని అర్థం కూడా p and q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్ అని, కోప్రైమ్స్ అంటే. ఓకే, ఇప్పుడు ఇక్కడ √2 ఉంది కింద, సో దీన్ని మనం యాక్చువల్గా రీఅరేంజ్ చేసుకుందాం. ఎలాగా, q = p√2 ఆర్ q = √2p. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేద్దాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఏమవుతుంది, q² = √2p². ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏదది, ab² = a² × b². ఆ ఫార్ములాని యూస్ చేసుకుని దీన్ని √2² × p². స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇప్పుడు ఏమొస్తుంది 2p². q² = 2p². దీన్ని రివర్స్ చేసుకుందాం. జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి, రైట్ సైడ్ ఉన్నదానికి లెఫ్ట్ సైడ్కి, ఎందుకంటే మనము ఆ థీరం ఫామ్లో తీసుకురావడానికి ఇలా చేస్తున్నాం. 2p² = q². ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ జస్ట్ p² ఒకటి పెట్టుకుందాం. p² = q²/2. ఇక్కడ చూడండి, ఇది మన థీరం ఇక్కడ పనికొస్తుంది. ఏమది, 2 అనే ఒక ప్రైమ్ నంబరు q² డివైడ్ చేస్తుంది. మన థీరం ప్రకారము సేమ్ నంబరు వితౌట్ స్క్వేర్ క్యూని కూడా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఆ థీరం చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో q/2 ఆ థీరం యూజ్ చేసుకుని, సో q/2. దీన్ని ఏదైనా ఒక వేరియబుల్ n అనుకుందాం. లెట్ దీని నుంచి q వాల్యూ కనుక్కోండి, q = 2n.
ఇక్కడ వచ్చిన క్యూ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏముంది ఈక్వేషన్ నెంబర్ 1? p² = q². క్యూ వాల్యూ 2n హోల్² బై 2. మన సిమిలర్ ఫార్ములా ab హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ఇంటూ b². సో 2² n² బై 2 ఈక్వల్ టు 2 ఇంటూ n² బై 2. ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు p² = 2n². దీన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తెచ్చుకుందాం. ఎందుకంటే టు గెట్ మనము ఈ థీరం ఫామ్లో తీసుకురావడానికి. 2n² = p². ఇప్పుడు జస్ట్ n² లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకుంటే n² = p² బై 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది మన థీరం ఫామ్లోకి వచ్చేసింది. 2 అనే నెంబరు p²ని డివైడ్ చేస్తూ ఉంది. సో సేమ్ 2 నెంబరు వితౌట్ స్క్వేర్ వాల్యూ pని కూడా డివైడ్ చేస్తుంది. సో దాన్ని ఏమనుకుంటాము? p/2. దీన్ని కూడా ఏదో ఒక వేరియబుల్ m అనుకోండి. ఇక్కడ నుంచి p వాల్యూ కనుక్కోండి. p = 2m. ఇక్కడ p వాల్యూ వచ్చేసింది, ఇక్కడ q వాల్యూ వచ్చేసింది. దీన్ని తీసుకెళ్ళి మన రేషనల్ నంబర్ అనుకున్నాం కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. p/q. p వాల్యూ ఏమి? 2m. q వాల్యూ ఏమి? 2n. ఇక్కడ చూడండి, pకి 2 అనేది ఒక ఫ్యాక్టర్, సేమ్ qకి కూడా 2 అనేదే ఫ్యాక్టర్. అంటే p అండ్ q రెండిటికి 2 అనేది కామన్ ఫ్యాక్టర్. 2 వచ్చేసింది. కానీ ఇది మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాము? p అండ్ q డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం. కానీ మనకు 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ వచ్చేసింది p అండ్ qకి. ఎందుకు అలా వచ్చింది? ఎందుకంటే మనం ఏదైతే అజ్యూమ్ చేసుకున్నామో 1/√2 ఈజ్ ఏ రేషనల్ అని, అది తప్పు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో దాన్ని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ ఇవ్వాలి. ఏమని? దిస్ కాంట్రడిక్షన్ is due to our wrong assumption. Hence 1/√2 is irrational. ఓకే, మన సెకండ్ ప్రాబ్లం వచ్చి ప్రూవ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. అంటే 7√5 అనే నంబరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు ఇర్రేషనల్స్ గురించి ఒక కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఏమంటే, ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్తో అడిషన్ చేసామనుకోండి, రిజల్ట్ వచ్చి రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక రేషనల్ నెంబర్ని ఇంకో రేషనల్ నెంబర్తో సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా రిజల్ట్ రేషనల్ నెంబరే వస్తుంది. 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినా కూడా రిజల్ట్ రేషనల్ నెంబరే వస్తుంది. 2 రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేసినా కూడా మనకు అవుట్పుట్ రేషనల్ నెంబరే వస్తుంది. ఇది ఒక సెట్. ఇంకో సెట్ ఏది? ఒక ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో అడిషన్ చేస్తే మనకు అవుట్పుట్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక ఇర్రేషనల్ నెంబర్ని నుంచి రేషనల్ నెంబర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని రివర్స్ కూడా అయి ఉండొచ్చు, అప్పుడు కూడా మనకు అవుట్పుట్ ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. సేమ్ ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అవుట్పుట్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఎక్సెప్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 అయితే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్ని రేషనల్ నెంబర్తో డివైడ్ చేసినా కూడా అవుట్పుట్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఎక్సెప్ట్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయిందంటే ఇది వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోతుంది. సో ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మన లాస్ట్ సెట్ వచ్చి ఇర్రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో అడిషన్ చేసిన, ఒక ఇర్రేషనల్ నెంబర్ని ఇంకో ఇర్రేషనల్ నెంబర్తో సబ్స్ట్రాక్ట్ చేసిన, 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసిన, 2 ఇర్రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేసిన. ఈ కేసులో మనకు రిజల్ట్ ఏమొస్తుందో చెప్పలేము. ఓకే, వి కాంట్ సే ఏం అవుట్పుట్ వస్తుందో చెప్పలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎగ్జామ్లో ఏం రాయాల్సిన అవసరం లేదు, కానీ ఆ కాన్సెప్ట్ నీకు తెలిసి ఉండాలి.
అప్పుడే మీరు ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి వచ్చేద్దాం. ఏమంటున్నారు? 7√5ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తామన్నమాట. కాంట్రడిక్షన్ వే అంటే ఏమైతే ప్రూవ్ చేయమని చెప్తారో దానికి రివర్స్గా అనుకోవాలి. అంటే వీళ్ళు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయంటున్నారు కాబట్టి మనం దాన్ని రివర్స్గా రేషనల్ అని అనుకుంటాం. స్టార్టింగ్లో లెట్ 7√5 ఈజ్ రేషనల్. రేషనల్ నెంబర్ అంటే అదే ఫామ్లో ఉంటుంది, p/q ఫామ్లో ఉంటుంది. సో 7√5 ఈక్వల్ టు p/q, where p and q does not have any common factor. అంటే ఈ రెండు నంబర్లకి ఏది కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు, ఒకే ఫ్యాక్టర్తో ఆ రెండు డివైడ్ అవ్వకూడదు. అండ్ ఆల్సో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q ఈక్వల్ టు 0 అయిపోతే అది అన్డిఫైన్డ్ వాల్యూ అయిపోతుంది. దీన్ని ఇంకో వేలో ఎలా చెప్పచ్చు అంటే p and q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే కూడా సేమ్, ఆ రెండు నంబర్లకి ఏది సేమ్ అంటే కామన్గా ఫ్యాక్టర్ ఉండకూడదు. ఇక్కడ కోప్రైమ్స్ అంటే రెండు నంబర్లు ప్రైమ్ నంబర్సే ఉండాలి అట్లేం లేదు. ఓకే, మనకు జస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు రెండు నంబర్లకి అంతే. మీకు ఏమన్నా జస్ట్ MCQస్లో రావచ్చు ఏమంటే కోప్రైమ్స్ అంటే ఏదైనా రెండు నెంబర్లు ఇచ్చి 4, 7 ఇస్తారు, ఇది కోప్రైమా కాదా అని అడుగుతారు. మీకు 4 చూసి మీరు ఇది ప్రైమ్ నెంబర్ కాదు, 7 ఒకటే ప్రైమ్ నెంబర్ కాదు అని వదిలేయకూడదు. 4, 7 ఈ రెండింటికి ఏమన్నా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు, కాబట్టి అవి కోప్రైమ్స్. ఓకే, రెండు నంబర్లు ప్రైమ్స్ ఉంటేనే అది కోప్రైమ్స్ అవుతాయని లేదు. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి ఏముంది? 7√5. జస్ట్ √5ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని 7ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. √5 ఈక్వల్ టు p/q ఇంటూ 1/7. ఓకే, ఇక్కడ అది మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే అది డివైడ్ చేస్తుంది. కావాలంటే దీన్ని మీరు p/7q కూడా రాసుకోవచ్చు. ఓకే, మీరు మామూలుగా అలాగే చేస్తారు కాబట్టి అలాగే రాద్దాం, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. 7q. ఇప్పుడు దీన్ని మనము ఇలా కూడా రాయొచ్చు చూడండి, 1/7 ఇంటూ p/q. ఇలా ఉన్నా కూడా సేమ్ అవుట్పుట్టే వస్తుంది. సో ఇక్కడ చూడండి 1/7 అనేది రేషనలా ఇర్రేషనలా? 1/7 అనేది రేషనల్ నంబర్. ఓకే, p/q అనేది ఆల్రెడీ మనం అనుకున్నదే p/q ఈజ్ ఏ రేషనల్ అని. సో p/q కూడా రేషనలే. ఇది రేషనల్ ఇంటూ రేషనల్. ఇక్కడ మనం కాన్సెప్ట్ ప్రకారం రేషనల్ ఇంటూ రేషనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? రేషనల్. సో ఇదేమొస్తుంది? రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ రేషనల్. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? √5. √5 అనేది రేషనలా ఇర్రేషనలా? యాక్చువల్గా √5 అనేది ఇర్రేషనల్, కానీ వాళ్ళు ప్రాబ్లంలో డైరెక్ట్గా చెప్పలేదు √5 ఈజ్ ఇర్రేషనల్ అని. ఒక్కొక్కసారి చెప్తారు ప్రూవ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ వేర్ √5 ఈజ్ ఇర్రేషనల్ అని. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇర్రేషనల్ 7√5 అనేది ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్, ఇవి రెండు ఈక్వల్ కాదు ఎందుకంటే ఇది మనం స్టార్టింగ్లో అజ్యూమ్ చేసుకునేది రాంగ్ అని రాసేయచ్చు. కానీ వీళ్ళు ప్రాబ్లంలో ఇవ్వలేదు కాబట్టి మీరు √5ని కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? √5 ఈక్వల్ టు a/b అనుకొని దాన్ని మళ్ళీ a and b ఆర్ కోప్రైమ్స్, a and b డస్ నాట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్ట్, అదంతా చేసి మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో ఇదే ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో ప్రూవ్ చేశాను. దాన్ని వీడియో కావాలంటే నేను పైన ఉన్న ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోకి వెళ్తారు. ఓకే, అదంతా మీరు ఇక్కడ ప్రూవ్ చేయాలి. √5 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, వదలకూడదు. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? √5 అప్రూవ్ చేసిన తర్వాత √5 అనేది ఇర్రేషనల్ అని వస్తుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇర్రేషనల్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ రేషనల్. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ ఎలా అవుతుంది? ఈక్వల్ అవ్వదు కదా. ఎందుకు మనకి ఇలాగ రివర్స్ లాగా వచ్చింది? ఎందుకంటే మన అజంప్షనే రాంగ్. 7√5 అనేది రేషనల్ అనేది రాంగ్, అందుకని ఇలా వచ్చింది. సో అవర్ కాంట్రడిక్షన్, ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందంటే దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్. ఏం అజ్యూమ్ చేసుకున్నాం మనము?
7√5 అనేది రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం, అది రాంగ్ అంటున్నాం ఇప్పుడు. సో హెన్స్ 7√5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇది ప్రూవ్ చేసేసాం. మన థర్డ్ ప్రాబ్లం వచ్చి 6+√2. 6+√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయడానికి మనకు ఇర్రేషనల్ నంబర్స్ అండ్ రేషనల్ నంబర్స్ గురించి ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఏమి ఆ కాన్సెప్ట్? 2 రేషనల్ నంబర్స్ని అడిషన్ చేస్తే అవుట్పుట్ రేషనల్ నెంబర్ వస్తుంది. ఒక రేషనల్ నెంబర్ ఇంకో రేషనల్ నెంబర్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే అవుట్పుట్ రేషనల్ నెంబరే వస్తుంది. 2 రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేసినా అవుట్పుట్ రేషనల్ నెంబర్ వస్తుంది. డివైడ్ చేసినా కూడా రేషనల్ నెంబర్ వస్తుంది. సిమిలర్లీ ఇర్రేషనల్ ప్లస్ రేషనల్ చేస్తే అవుట్పుట్ రేషనల్, ఇర్రేషనల్ మైనస్ రేషనల్ చేసినా కూడా అవుట్పుట్ ఇర్రేషనల్. అలాగే మల్టిప్లై చేసినా కూడా ఇర్రేషనల్, డివైడ్ చేసినా కూడా ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. అదే 2 ఇర్రేషనల్ నెంబర్స్ని అడిషన్ చేసినా, సబ్స్ట్రాక్ట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా అవుట్పుట్ ఏ నెంబర్ వస్తుందో మనం చెప్పలేము. ఓకే, ఈ కాన్సెప్ట్ చాలా అవసరం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది కాన్సెప్ట్ అవసరం, మీరు ఎగ్జామ్లో ఇదేం రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మన ప్రాబ్లంకి వచ్చేద్దాం. 6+√2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. దీన్ని మనము కాంట్రడిక్షన్ వేలో వెళ్ళి ప్రూవ్ చేస్తాం. కాంట్రడిక్షన్ వే అంటే ఏదైతే ప్రూవ్ చేయమని చెప్తారో దానికి రివర్స్గా అనుకోవాలి. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇర్రేషనల్ నంబర్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. దాని రివర్స్ అంటే రేషనల్ నంబర్ అని అనుకుంటాం. సో లెట్ 6+√2 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది? p/q ఫామ్లో ఉంటుంది. 6+√2 ఈక్వల్ టు p/q. p and q does not have any common factors and q is not equal to 0. ఇంకో విధంగా అంటే p and q are కోప్రైమ్స్. ఓకే, ఇప్పుడు జస్ట్ రూట్లో ఉన్న నంబర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకొని మిగతా ఉన్న నంబర్స్ అన్నిటినీ రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం. సో √2 ఈక్వల్ టు p/q. ఇక్కడ ఇది అడిషన్ చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే అది మైనస్ సబ్స్ట్రాక్షన్ చేస్తుంది, అంటే -6. ఇక్కడ చూడండి, p/q అనేది రేషనల్ నెంబర్. 6 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? 6ని 6/1గా రాసుకోవచ్చు, అది కూడా p/q ఫామ్లో ఉంది. సో 6 కూడా రేషనల్ నెంబర్. ఇది ఒక రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్. మన కాన్సెప్ట్ నుంచి రేషనల్ నెంబర్ మైనస్ రేషనల్ నెంబర్ అవుట్పుట్ రేషనల్ నెంబర్ వస్తుంది. సో రైట్ సైడ్ ఉన్న వాల్యూ రేషనల్ నెంబర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది? √2. √2 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా? √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ మనకు తెలుసు, కానీ వాళ్ళు ప్రాబ్లంలో మనకు అది రేషనలా ఇర్రేషనలా అని ఇవ్వలేదు. ఒక్కొక్కసారి ఇస్తారు, ప్రూవ్ దట్ 6+√2 ఈజ్ ఇర్రేషనల్ వేర్ √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అని. అప్పుడు మీరు డైరెక్ట్గా ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ ఇచ్చారు కాబట్టి ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్, 2 ఈక్వల్ కావు, ఇది కాంట్రడిక్షన్, ఎందుకంటే మన అజంప్షన్ రాంగ్ అని రాసేయచ్చు. కానీ వీళ్ళు ప్రాబ్లంలో ఇవ్వలేదు √2 అనేది ఇర్రేషనల్ అని. అప్పుడు మనము √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, మొత్తం ప్రూవ్ చేయాలి. √2 ఈక్వల్ టు a/b అని, a, b ఆర్ కోప్రైమ్, దే డజంట్ హ్యావ్ ఎనీ కామన్ ఫ్యాక్టర్. అలా చేసుకుంటా వెళ్తే మీకు √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ అవుతుంది. ఓకే, మీరు దాన్ని హోంవర్క్గా తీసుకోండి, ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ చేసాము, మీరు దీన్ని ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మీరు కమెంట్ చేయండి, ఆ వీడియోని కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను. సో √2 అనేది ఇర్రేషనల్ ఈక్వల్ టు, ఇక్కడ ఏముంది రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ మనకు రేషనల్ అని వచ్చింది. ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అవుతుందా? అవ్వదు. ఇది కాంట్రడిక్షన్. ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకంటే మనము అజ్యూమ్ చేసుకున్నది స్టార్టింగ్లో 6+√2 అనేది రేషనల్ నెంబర్ అన్నది రాంగు, అది మన అజంప్షన్ రాంగ్, అందువల్లే ఇలాగా వచ్చింది. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చిందంటే మన అజంప్షన్ రాంగ్ అవ్వడం వల్ల వచ్చింది. సో అదే రాసేద్దాం, దిస్ కాంట్రడిక్షన్ ఈజ్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్
రాంగ్ కాబట్టి హెన్స్ 6 ప్లస్ √2 ఈజ్ ఇర్రేషనల్. మీరు ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ అని మొత్తం ప్రూవ్ చేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, లేదంటే మార్క్స్ కట్ అయిపోతాయి. అది మర్చిపోవద్దండి. మీకు ఆ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, అది సింపుల్, మీరు ట్రై చేయండి వస్తుంది. లేదంటే మీరు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.